నమస్తే. వెల్కమ్ టు రియల్ టీవీ తెలుగు. నేను మీ వెంకట్ గన్నవరం. తెలంగాణ హైకోర్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీద తీవ్రంగా మండిపడింది. తూముకుంట భూముల విషయంలో హైకోర్టు సీరియస్ అయింది. దాదాపు 63 సార్లు కోర్టు ఆదేశాలను ధిక్కరించారంటూ సీరియస్ అయింది. దీని మీద తెలంగాణ చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో హైడ్రా కమిషనర్ ఏదైతే రంగనాథ్ ఉన్నారో ఆయన ఐపీఎస్ ఆఫీసర్, ఆయనను సస్పెండ్ చేయాలని, విధుల నుంచి తప్పించాలని, ఆ స్థానంలో ఐజీ స్థాయి వ్యక్తిని నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. దాదాపు 63 సార్లు ఆయన కోర్టు ఆదేశాలను ధిక్కరించారంటూ పేర్కొంది. దీని మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు హైడ్రాలో రంగనాథ్ని కోర్టు ఆదేశాల ప్రకారం తెలంగాణ ప్రభుత్వం తప్పిస్తే ఆ ప్లేస్లోకి ఎవరు వస్తారు? హైడ్రా చాలా సంచలనాలు నమోదు చేసింది. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎప్పుడైతే 2023 ఎన్నికల్లో ఓడిపోయింది, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఏర్పాటైంది. ప్రజాప్రభుత్వంలో హైడ్రా అనేది కొత్తదాన్ని, ఒక ఇండిపెండెంట్ బాడీని తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఆయన హైడ్రాని నియమించారు. హైడ్రాని ఏర్పాటు చేసి దాంట్లో సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రంగనాథ్ని నియమించారు. రంగనాథ్ ఏదైతే ఆయన చాలా సంచలనాలు నమోదు చేశారు. మరీ ముఖ్యంగా జంట నగరాల్లోని మేజర్ చెరువులను ఆయన కబ్జాల నుంచి కాపాడి, దాంట్లో ఎవరున్నా ఏం చేసినా ఎంత పెద్దవారున్నా కూడా దాదాపు ఒక 30, 40, 50, 100 సంవత్సరాల రికార్డులను పరిశీలించి కోర్టు సమస్యలను చూసుకుంటూ ఆయన చెరువులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. సో చాలా చెరువులు సుందరీకరణ చేస్తున్నారు. ప్రజలకు అనుగుణంగా ఏదైతే వర్షాకాలంలో వర్షం వస్తే కాలనీలు నిండే పరిస్థితి, రోడ్లన్నీ కూడా ట్రాఫిక్తో జామ్ అయ్యే పరిస్థితి. ఒక చిన్నపాటి వర్షానికి హైదరాబాదు, మనం గ్లోబల్ సిటీగా పేరుగాంచిన హైదరాబాదు, చిన్న వర్షానికి కూడా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అలాంటి చోట హైడ్రా లాంటి ఒక వ్యవస్థ ఉంటే బాగుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియమించడం, హైడ్రాని ఏర్పాటు చేసేసి దాని కమిషనర్గా రంగనాథ్ని ఏర్పాటు చేయటం, దానికి ఒక అటానమస్ అధికారాలు ఇవ్వటం, దాంతోపాటు చాలా చెరువులు దానివల్ల ఇదవటం. కానీ ఇప్పుడు హైడ్రా మొదలైన దగ్గర నుంచి కూడా కోర్టు నుంచి ఆదేశాలు వస్తూనే ఉన్నాయి. మరి 63 సార్లు పెడచేవును పెట్టారంటూ తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. దీని మీద సిఎస్కు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో హైడ్రా కమిషనర్గా ఆయన్ను తొలగించాలని, అదే స్థానంలో ఒక సీనియర్ ఆఫీసర్, ఐజీ క్యాడర్ ఉన్న ఆఫీసర్ను నియమించాలని కోరింది. తర్వాత ఏం జరుగుతుందనేది వేచి చూద్దాం.